6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మీరందరి హీరో. మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి అందరూ శాంతంగా ప్రశాంతంగా కూర్చోండి. మీకు ఎవరికైనా నిలబడాలన్న కోరిక ఉంటే వచ్చే ఎలక్షన్స్ నిలబడుతులు కానీ పైకి ప్రశాంతంగా కూర్చోండి. ఎందుకంటే తిరుపతికి పరపతి పెంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి, తిరుపతికి పరపతి పెంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి 7 కొండల్లో ఉన్నాడు. Arise, awake, stop not, till the goal is reached. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యపరాన్ అన్న స్వామి వివేకానందుడు మీలాంటి నాలాంటి కండల్లో ఉన్నాడు. మన మోహన్ సార్ మనందరి గుండెల్లో ఉన్నాడు. ఫ్రెండ్స్, థింక్ పాజిటివ్లీ. పాజిటివ్ థింకింగ్ ఉండాలి, పాజిటివ్ ప్రజెంటేషన్ ఉండాలి, పాజిటివ్ అప్రోచ్ ఉండాలి, పాజిటివ్ ఆలోచన ఉండాలి. ఒక్కటి మాత్రం పాజిటివ్ రాకూడదు. కరోనా పాజిటివ్ రాకూడదు. ఇంకొకటి రాకూడదు నేను చెప్పాలి, ఇంకొకటి రాకూడదు అని చెప్పాలి. ఇఫ్ యూ థింక్ పాజిటివ్లీ, సౌండ్ బికమ్స్ మ్యూజిక్, మూమెంట్ బికమ్స్ డ్యాన్స్, smile becomes laughter, mind becomes meditation, then your life becomes celebration. If you understand, say understand. You don't understand, say don't understand. If you understand, say don't understand. How understand? You understand or not understand? తెలుగులో చెప్తా, మీకు అర్థమైతే అర్థమని చెప్పాలి, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పాలి. కానీ కొంతమంది ఖతర్నాక్ వ్యక్తులు, కొంతమంది నష్టరాములు, కొంతమంది ముదుర్లు, మరి కొంతమంది దేశముదులు ఉంటారు. వీళ్ళు అర్థమైన అర్థం కానట్టు, అర్థం కాకపోయినా అర్థమైనట్టు ప్రేరేపిస్తారు. మీకు అర్థమైందా లేక వ్యర్థమైందా అని నాకు అర్థం కావాలి అంటే మీ ఫేస్లో స్మైల్ అయినా వెలగాలి, లేదా మీరు క్లాప్ అయినా కొట్టాలి. రెండు లేకుండా ముఖాలని జిడ్డుగా మట్టిగా పెట్టుకొని, పర్సనాలిటీ మున్సిపాలిటీలాగా పెట్టుకొని వికారమైన ఆకారంతో ఉంటే మీకు అర్థం కాదని నాకు అర్థమైంది. ఎందుకంటే నేను వారానికి 8 రోజులు నెల్లూరులో ఉన్నాను. వారానికి 8 రోజులు. మరి 8 అంటే బెల్లం కొట్టు రాగానే ఉండాలంటే 7 చాలాక 8 అయితే బాగుండు. కానీ విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, వైద్యాలయాలు అన్నీ తిరగతా ఉంటే నాకున్న ఒకే ఒక భార్య, కొందరికి 2 ఉంటారు కాబట్టి ఆమె అడిగేది, అయ్యా నువ్వంటే క్లాస్ అంటావు, అంటే సెమినార్ అంటావు, సరే క్యాంప్ అంటావు, మనం ఎక్కడికి వెళ్ళావు? మంగళగిరి. నిన్న ఎక్కడికి వెళ్ళావు? చిలకలూరుపేట. ఆ మొన్న ఎక్కడికి వెళ్ళావు? వెంకటగిరి. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు? అవునుకానికి వెళ్తున్నాను, నా యూత్ ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళ క్లాస్ చెప్పడానికి. నిజంగా నువ్వు క్లాస్ చెప్పడానికి పోతున్నావో, మరి ఎక్కడికి పోతున్నావో, మరి ఎందుకు పోతున్నావో నాకు ఎలా తెలుస్తుందని నేను చెప్పాను. ఈ నరసింహారెడ్డి అనే సమరసింహారెడ్డి క్లాస్ రగదీస్తా ఉంటే వాళ్ళందరూ క్లాస్కి వెళ్తారు. ఆ చప్పట్ల తప్పెట్టు నెల్లూరు మావుంటలే ఓటులు లక్షలు ఖాళీలో నేను గెలుపడతాయని చెప్పేసి వచ్చాను. వెనకపడకపోతే ఇంటికి వచ్చిన తర్వాత చెట్లు గురించి చెప్పులు గుర్తించుకుంటాను అన్నది కాబట్టి మా కాపురం అనే గోపురం పోలడం, కొని పొగపోవడం నేను కొట్టే చప్పట్ల మీద ఆధారపడి ఉంది. చప్పగా ఉండకూడదు, చాలా గొప్పగా ఉండాలి. ఎందుకంటే స్పీచ్ జనానికి అర్థమై చెప్పడం చాలా కష్టం, అర్థం కాకుండా చెప్పడం చాలా సులభం. అర్థం కాకుండా చెప్పడం చాలా సులభం. అర్థమై చెప్పాలి అంటే నీకేం కావాలో చెప్పాలి. అర్థం కాకుండా చెప్పాలంటే మాకేమొచ్చునో చెప్పాలి. మాకు చాలా వచ్చు. పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఏం చెప్పారు, వాళ్ళకి ఏమొచ్చునో అవి నేను చెప్పారు. నేను యూనివర్సిటీలో పనిచేసేటప్పుడు ఇయర్ ఎండింగ్లో ఫేర్వెల్ పార్టీ జరుగుతూ ఉంది.
డయాస్ మీద మేమున్నాం, వైస్ ఛాన్సలర్, హెడ్ డిపార్ట్మెంట్, టీచింగ్ స్టాఫ్, మీలాగా నా స్టూడెంట్స్ వచ్చారు. సభ ప్రారంభంగా పోతుంది. ఒకడు లేచి, నరసింహారెడ్డి సార్, మాకు చదువు వచ్చినట్ట రానట్ట అని అడిగాడు. ఎదవా ఈ మాట ఎప్పుడు అడగాలి? వెల్కమ్ పార్టీలో అడగాలి. ఏ పార్టీలు అడిగాడు? ఫేర్వెల్ పార్టీలో. టైం టేబుల్ ఇచ్చాం, హాల్ టికెట్ ఇచ్చాం, టీ పార్టీ ఇచ్చాం. ఎవరి ముందర అడిగాడు? వైస్ ఛాన్సలర్ ఉన్నాడు. వాడేమనుకుంటాడు? వీడు సంవత్సరం క్లాస్ చెప్పాడా లేదనుకుంటాడు కదా. అప్పుడు నేను చెప్పాను, చూడండి రా, నేను చెప్పిన లెసన్ చెప్పని లెసన్ అయిన సిలబస్ దాని సిలబస్ ఎప్పుడైతే మీకు ఏ రకంగా కనపడతాయో అప్పుడు చదువు వచ్చినట్టు అన్న. ఒకడు లేచి, అయితే మాకు చదవచ్చు సార్ అన్నాడు. ఎలా తెలిసిందంటే చెప్పింది అర్థం కాల, చెప్పంది అర్థం కాల, అయింది అర్థం కాల, దాన్ని అర్థం కాల, 2 నిమిషాలు అన్నాడు. కాబట్టి 2 రోజులు ఈ ఇంపాక్ట్కి ఎలా వచ్చారో అలా పోతే లాభంలే. కొన్ని మార్చుకుని పోవాలి, కొన్ని నేర్చుకుని పోవాలి. జీవితం అంటే నేర్చుకోవడం. పడిపోతే లేవడం నేర్చుకోవాలి, నష్టపోతే దాపడం నేర్చుకోవాలి, వెనకబడితే ముందు పోవడం నేర్చుకోవాలి, ఫెయిల్ అయితే పాస్ కావడం నేర్చుకోవాలి. దట్ ఈస్ లైఫ్. జీవితం పాజిటివ్ థింకింగ్ ఉండాలి. అదే ఈ లిజన్ పాజిటివ్లీ. ఎందుకంటే ఫేస్లో స్మైల్ ఉండాలి. 7 మొహాలు పెట్టుకొని ఏడుపు కళ్ళతో రావడం కాదు. స్మైల్ ఏ వైల్ ఇస్ స్మైల్, అదర్స్ ఇస్ స్మైల్, అండ్ సూన్ దే విల్ బి మైల్స్ అండ్ మైల్స్ ఆఫ్ స్మైల్స్. లైఫ్ ఇస్ వర్త్ వైల్ ఇస్ స్మైల్. నాకొక్కటే కూతురు, దాని పేరు స్మైలీ. దాని వయసు 20, నా వయసు 70. మీరు డౌట్గా చూడక్కర్లే. అది లేటుగా పుట్టింది, లేటెస్ట్గా పుట్టింది. ఏమిట్రా లేటెస్ట్ అంటే, నేను యూనివర్సిటీలో పనిచేసి 5 గంటలు ఇంటికి వచ్చేటప్పటికి ఆ పిల్ల స్కూల్ నుంచి వచ్చేది. నాన్న ఏమ్మా స్మైలీ, ఈరోజు మా స్కూల్లో లెసన్ చెప్పారు నాన్న. ఏ లెసన్ చెప్పారమ్మా? ఈజిప్టులో పిరమిడ్స్ ఉంటాయట, ఆ పిరమిడ్స్లో చనిపోయిన శవాలు ఉంటాయట, వాటిని మమ్మీలు అంటారట. అట్లయితే ఇంట్లో ఇదిగో శ్యామల మన మమ్మీ ఉంది, వాటి సంగతి. ఆ ఈజిప్ట్ మమ్మీలకు ఈ ఇంగ్లీష్ మమ్మీలకు తేడా ఏంటి? నేను చెప్పాను, చూడమ్మా, ఆ మమ్మీలను చూస్తే ఇలాంటి చిన్నపిల్లలు భయపడతారు, ఈ మమ్మీని చూస్తే డాడీ భయపడతాడు. అడవిలో మృగరాజు లయన్ ఉంటాయి. అది దేనికి భయపడదు? ఒక ఆడసింహానికి తప్ప. మగ సింహం ఆడడానికి భయపడుతుంది. కాబట్టి ఆడవాళ్ళకు భయపడేటువంటి మగవాళ్ళందరూ కూడా సింహాలతో సమానం. అందుకోసమని భయపడం. అందువల్ల పాజిటివ్గా థింక్ చేస్తే, అదే తెలుగులోనైతే ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఉన్నాయి, తెలుగులో 56 ఉన్నాయి. ఎన్ని ఎక్కువ? 30 ఎక్కువ. అంటే సగానికంటే ఎక్కువ. ఇంకా మన ఒక అక్షరానికి ఇంగ్లీషులో 2 అక్షరాలు కావాలా? నాన్న అనుకోండి ఎన్ఏ రాయాలా, కాను అనుకోండి కేఏ రాయాలా. మన ఒక్కటి దాని 2కి సమానం. కాబట్టి తెలుగు చాలా గొప్ప భాష. కవి సమూహములందు కాళిదాసుడు లెస్స, నగరులందు భాగ్యనగరి లెస్స, మగలులందు తాజమంలో లెస్స, దేశ భాషలందు తెలుగు ఐ లెస్స. దేశ భాషలందు తెలుగు ఐ లెస్స. కాబట్టి అలాంటి భాషలు పాజిటివ్ థింకింగ్ ఏమంటాం మనం? సానుకూల ఆలోచన. మీరు కనుక సానుకూల ఆలోచన ఉంటే బెనిఫిట్ ఏమిటంటే మాట మంత్రమవుతుంది, నడక నాట్యం అవుతుంది, పని పండుగ అవుతుంది, పలుకు పాయసం అవుతుంది, మీ ప్రతిభ బ్రహ్మోత్సవం అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, తర్వాత మనం ఏం నేర్చుకోవాలా అంటే, మన జీవితంలో మీరు చదివినా చదవకపోయినా అనవసరం, అది పక్కన పెడదాం. 5 నేర్చుకోవాలి. పాంచి పటాక 5 నేర్చుకోవాలి. నెంబర్ 1, తల్లిని ప్రేమించాలి,
నెంబర్ 2 తండ్రిని ఆదరించాలి. నెంబర్ 3 గురువును స్పాట్ పెట్టాలి. గురువుకు స్పాట్ పెట్టకూడదు. గురువును గౌరవించాలి, దైవాన్ని ప్రార్థించాలి, దేశం కోసం మరణించాలి. 5 నేర్చుకుంటే చాలు. నెంబర్ 1 తల్లిని ప్రేమించాలి. అమ్మ అంటే ఏ దాని ఎక్స్పాన్షన్ అనునిత్యం మనసులో మనల గురించి ఆలోచించేది అమ్మరా. గురించి ఆలోచిస్తుంది అమ్మ. నన్ను ఒకడు అడిగాడు, సార్ అమ్మకు అన్నానికి తేడా ఏమిటని. నేను చెప్పాను, అన్నం కడుపులో ఉండి కాపాడుతుంది, అమ్మ కడుపులో పెట్టుకొని కాపాడుతుందిరా. కాబట్టి అమ్మను ప్రేమించాలా. నేను నా కర్ణులో చెప్పాను, అమ్మను ప్రేమిస్తే ఆకేసి అన్నం పెడతాది. అమ్మిని కానీ అప్పిని ప్రేమిస్తే నాకేసి వదిలిపెడతారు. కాబట్టి అప్పుని ప్రేమిస్తే ఆకేసి అన్నం పెడుతుంది. అందుకనే ఫ్రెండ్స్, కళ్ళు మూసుకొని ప్రేమించేది ప్రియురాలు, కళ్ళు తెలుసుకొని ప్రేమించేది స్నేహితురాలు, కళ్ళు ఉరిమి భయపెట్టి ప్రేమించేది కట్టుకున్న భార్య, కళ్ళల్లో నీళ్లు కనపడకుండా ప్రేమించేవాడు కన్న తండ్రి, కళ్ళు మూసేదాకా ప్రేమించేది కన్న తల్లిదా. ప్రేమించాలా. ఆ ప్రేమ అంత గొప్పది. అందుకని మదర్స్లో సెకండ్ బై సెకండ్ 1 minute ends, minute by minute 1 hour ends, hour by hour 1 day ends, day by day 1 week ends, week by week 1 month ends, month by month 1 year ends, year by year 1 decade ends, decade by decade 1 century ends, century by century ఏం అయిపోయారే, century by century 1 millennium ends, but mother's love never ends. తల్లి ప్రేమ మాత్రం ఎండు కానే కాదు. తల్లి ప్రేమ ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, కోహినూరు కన్నా విలువైనది, ఆకాశం కన్నా వెడల్పోయినది, సముద్రం కన్నా లోతైనది. కాబట్టి తల్లిని ప్రేమించాలా. అందుకని నేను చెప్తుంటాను, తల్లిని ప్రేమించాలా, తండ్రిని ఆదరించాలా. నాన్న గొప్పవాడా, అమ్మ గొప్పదా? అందరూ అమ్మ గొప్పదంటారు, నేను నాన్న గొప్పవాడంటాను. ఎందుకంటే అమ్మ అన్న ఒక పిలుపుకు దూరమైతే, అమ్మ అన్న ఒక పిలుపుకు దూరమైతే, దారిలో ఎవరైనా కనపడితే అమ్మ అని పిలిచి ఆ కోరిక తీర్చుకుంటాం. నాన్న అన్న పిలుపు ఒక్కసారి దూరమైతే గుండెలు పగిలిపోయి లక్షణ దిక్కులు పిక్కెట్లు వచ్చిన వదులు రాదు. ఎందుకంటే ఆ పిలుపు రక్తం పంచిన ఒక నాన్నకే సొంతం. కాబట్టి నాన్న అంటే ఎవరంటే మన ఇంటికి దీపం, మన ఒంటికి రూపం, మన కంటికి అపురూపం, మన నేచర్, మన క్రియేచర్, మన గాడు, మన గైడు నాన్నరా. కాబట్టి నాన్నను ఆదరించాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎగ్జాంపుల్, కడపలో రామకృష్ణ వానప్రస్థాశ్రమం ఉంది. నేను ప్రతినాథుని పోయి క్లాస్ చెప్పేస్తుంటాను. ఒక 99 years ఉండే ఒక తండ్రి ఉన్నాడు. వాడికి 2 రోజులకు చనిపోతాడు. మేము అలా కొడుకు ఫోన్ చేశాం, మీ తండ్రికి 1-2 రోజుల కంటే ఎక్కువ కాలం పడగదు, వచ్చి తీసుకోమని. వాడు ఖరీదైన కారులో వచ్చాడు. నాన్న అన్నాడు, కంఠస్వరం గుర్తుపెట్టి, వచ్చావా అన్న అన్నాడు. అవునన్నాడు. ఈ తండ్రి కొడుకుతో చెప్పాడు, ఒరే నాన్న, నేను ఇంకా 1-2 రోజుల కంటే ఎక్కువ కాలం బతకను, చివరిగా నాకు ఒక కోరిక ఉంది, తీరస్తావన్నాడు. తీరస్తాను. ఏం కోరిక అంటే, ఈ ఆశ్రమంలో ఒక ఫ్యాన్ వేయాలి. ఎండల కాలం వస్తే కుక్క పోదకు బక్కసిన చచ్చిపోతున్నాయిరా, ఒక ఫ్యాన్ వేయాలన్నాడు. వేస్తానన్నాడు.
అప్పుడు కొంచెం కొడుకు మంచివాడే. తర్వాత కొడుకు తగిలినాడు, నాన్న నువ్వు ఏమి అనుకోకపోతే నేను ఒక మాట్లాడుతాను, 100 అడగరా అన్నాడు. ఎందుకంటే తెగించుడికి తెట్టే లింగం విషయం ఏరేది లింగం, నేను ఒక సంవత్సరం ఒకరోజు కదా బతుకుతా అన్నాడు. నాన్న ఫ్యాన్ లేకపోయినా ఇన్నాళ్ళు నువ్వు బతికావు కదా, నువ్వు బతికి ఒక్కరోజే కదా, ఆ ఫ్యాన్ లేకపోతే బతకలేవా అన్నాడు. వెంటనే తండ్రి ఆ ఫ్యాన్ నా కోసం కాదు నీ కోసం అన్నాడు. నాకెందుకు వేసి ఉందన్నాడు. రేపు నీ కొడుకులు నిన్ను కూడా యాసంలో వాడుకుంటారో ముందుగానే ఫ్యాన్ ఇస్తారనుకుంటా అని చెప్పిస్తారన్నాడు. కాబట్టి మర్యాదగా ముందే ఫ్యాన్ తెప్పించుకోవాలి. అట్లే ఒక తండ్రికి 4 కొడుకులైతే 4 పెట్టి అడిగాడు, చూడండి రా మీరు నాకు 4 కొడుకులు, నేను చనిపోతే మీరు ఏడుస్తారా ఏడవరా అని అడిగాడు. అందరూ ఏడుస్తాం నాన్న అన్నారు. ఒక్కడు మాత్రం ఏడవనుగా ఏడవన్నాడు. ఎందుకు ఏడవరా, చదువు చెప్పించాను కదా, చెప్పులు గుర్తించాను కదా, ఎందుకు ఏడవరా అంటే వాడు చెప్పాడు, చూడు నాన్న నువ్వు చనిపోతే నేను ఏడుస్తాను ఏడవను నీకు తెలియదు కదా, అందుకని నువ్వు బతికి ఉండగా నీ కంటి వెంట నీళ్ళు రాకుండా చూస్తానన్నాడు. అప్పుడు ఆ చదువు చెప్పాడు, ఈ 3 నా కొడుకులు దొంగ నా కొడుకులు రా, నిజమైన కొడుకు నువ్వేరా అన్నాడు. కాబట్టి చనిపోయిన తర్వాతగా బతికి ఉండగానే కంటి వెంట నీళ్ళు రాకుండా చూడాలి. నెంబర్ 3, గురువును గౌరవించాలంటే కాళ్ళు కడిగి కన్యాదానం చేయక్కర్లే. సార్ కనబడితే నమస్తే సార్ అన్నారు. ఆ పిల్ల ఉంది దివ్య, నేను వచ్చి నాతో తెలుసు నాకు ధైర్యం చూడండి అమ్మాయి. కాబట్టి గురువుకు ఒకటి అడిగారు, గురువుని ఎందుకు గౌరవించాలి సార్, గురువుకి ఉన్న కొమ్ములు వచ్చాయన్నాడు. నేను చెప్పాను, గురువుకు కొమ్ములు వచ్చాయి డబ్బులు ఉన్నాయిరా, సొమ్ము లేకపోవచ్చు అన్నా. గురువుకి ఎక్కడ వచ్చారా 3 కొమ్ములు అంటే, గాక్కొనిస్తే గురు, రాక్కొనిస్తే రు, వాక్కొనిస్తే ఓ గురువు కదా, 3 కొమ్ములు వచ్చాయి కదా, అందుకని గురువుని గౌరవించాలి. నేను ఒకసారి అడిగాను, గుడిలోని దేవుడికి బడిలోని దేవుడికి భేదమేమి చెప్పండి మరి. గుడిలోని దేవుడికి బడిలోని దేవుడికి భేదమేమి? గుడిలోని దేవుడు గుండు గీయిస్తాడు, బడిలోని దేవుడు గుండె విరిగిస్తాడు. కాబట్టి గురువుని గౌరవించాలి. అందుకోసమని ప్రశ్న వాట్, వై, వెన్, వేర్, హూ, హౌ అని 6 ప్రశ్నలే మన విజయానికి మూలం. ఈ 2 రోజులు ఏం చెప్పారు, ఏం నేర్చుకున్నాం అని ఒక్కసారి అనుకుంటే ఆన్సర్ వస్తాయి. ఎందుకంటే ప్రశ్నిస్తేనే జవాబులు వస్తాయి, ప్రయత్నిస్తేనే విజయాలు వస్తాయి. నేను ఒక ప్రశ్న అడగతాను, దెర్ ఆర్ ఓన్లీ 2 days in పర్సన్స్ లైఫ్. ప్రతి మనిషి జీవితంలో 2 ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. ఒకటి నేను చెప్తాను, 2 మీరు చెప్పాలి. ఒకటి మనం పుట్టిన రోజు, 2వది నేను అనుకున్నది చెప్తారని. అది కాదు, మనం పుట్టినరోజు గొప్పది. 2వది ఎందుకు పుట్టామని ప్రశ్నించుకున్న రోజు గొప్పది. మరి ఎందుకు పుట్టామా మనం అంటే, మనం ఈ మట్టి మీద పడితే జననం, ఈ మట్టి మన మీద పడితే మరణం. ఈ మట్టికి మాట పోతే మనిషి, ఈ మనిషికి మాట పోతే ఈ మట్టి. చేతి చిటికనలు కలిస్తే కళ్యాణం, కాలి బొట్టెలు కలిస్తే నిర్యాణం. మన కను తెలిస్తే ఉయ్యాల, కను ఉంటే మయ్యాల. ఈ లోపల బాగా చదివి సమాజానికి సేవ చెయ్యాలా, అందుకోసం తీసుకోవడానికి వచ్చాం. అయితే ఆ సేవ ఎప్పటి వరకు చేయాలి? రిటైర్మెంట్ వరకేగా. అలా అనుకుంటే రిటైర్డ్ బట్ ఐ ఆమ్ నాట్ టైర్డ్, ఐ రిటైర్డ్ బట్ ఐ ఆమ్ నాట్ టైర్డ్. నా పదవికి రిటైర్మెంట్ ఉందిగా, నా పదవికి రిటైర్మెంట్ ఇప్పటి వరకు లేనే లేదు. కాబట్టి ఎంతవరకు చేయాలంటే, ఓపిక ఉన్నంత వరకుగా, ఊపిరి ఉన్నంత వరకు చేయాలి, సత్తు ఉన్నంత వరకు కాదు, నెత్తు ఉన్నంత వరకు చేయాలి, అలుపు వచ్చేంత వరకు కాదు, గెలుపు వచ్చేంత వరకు కాదు, యమధర్మరాజు పిలుపు వచ్చేంత వరకు చేయాలి. అప్పుడు జీవితానికి సార్థకత ఉంటుంది. కాబట్టి ఒకటి తల్లిని ప్రేమించాలి, తండ్రిని ఆదరించాలి, గురువును గౌరవించాలి, దైవాన్ని ప్రార్థించాలి. ఏమని? ఓ లార్డ్ grant to me the body of Muhammad, the brain of Shankara, the heart of Buddha,
the purity of Zoroaster, the forgiveness of Jesus Christ, the fearlessness of Vivekananda, the recklessness of Ramatirtha, the non-violence of Mahatma Gandhi, the patience of Sir Isaac Newton, the talent of Srinivasa Ramanujan, the brilliance of Bhimrao Ambedkar, the versatile personality of Rabindranath Tagore, the courage of Netaji Subhash Chandra Bose, the honesty of Lal Bahadur Shastri, the eloquence of Silverton Great University, the effort of the struggle of Nelson Mandela, the tragedy of Charlie Chaplin, the self-confidence of Alexander the Great, the championship of Napoleon Bonaparte, the leadership of Sir Winston Churchill, the simile of Kavi Kalidasa, the compassion of Mother Teresa, the poetry of Dr. Sigiredi Narayan Reddy, the voice of Dr. Karimadala Samarasimha Reddy. దైవాన్ని ప్రార్థించాలా, తల్లిని ప్రేమించాలా, తండ్రిని ఆదరించాలా, గురువును గౌరవించాలా, దైవాన్ని ప్రేమించాలా. లాస్ట్ వన్, దేశం కోసం మరణించాలి, దేశం కోసం మరణించాలి. ఫ్రెండ్స్, నేను ప్రతి నెల చిత్తూరు జిల్లాలో ఉండే కుప్పంలో ద్రావిడ యూనివర్సిటీకి క్లాసులు చెప్పడానికి పోతాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళంతా చిత్తూరు చిరుజానులు, వీడు నెల్లూరు నిరజాన. చిత్తూరు చిరుజానులకి నెల్లూరు నిరజాన. అక్కడ పోతే అక్కడ వైస్ ఛాన్సలర్ కంకణాల రత్నయ్య నన్ను అడిగాడు, నరసింహారెడ్డి మీరు మా పిల్లలకు క్లాస్ చెప్పాలి అంటే పీపీటీ కావాలా, అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావాలని. అక్కర్లేదన్నా. ల్యాప్టాప్ కావాలన్నాడు, అక్కర్లేదన్నా. అసిస్టెన్స్ కావాలన్నాడు, అక్కర్లేదన్నా. ఎందుకంటే నాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అక్కర్లేదు, ఎందుకంటే నా ప్రజెంటేషన్ పవర్ ఉంది కాబట్టి నాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అక్కర్లేదు. నాకు ల్యాప్టాప్ అక్కర్లేదు, ఎందుకంటే డెస్క్ టాప్ కన్నా, పాము టాప్ కన్నా, ల్యాప్టాప్ కన్నా నా నెక్ టాప్ కాబట్టి నాకు అక్కర్లేదు. నెంబర్ 3, నాకు అసిస్టెన్స్ అక్కర్లేదు, ఎందుకంటే బంధువులు మాత్రమే మంగళ వస్తాయి, సింహాలు సింగిల్గానే వస్తాయి. అందులో ఇది సింహపురి సింహం, అందుకని నాకు నరసింహారెడ్డి విద్యాలయంలో నేను సింహమురా. అప్పుడు చెప్పాను ఫ్రెండ్స్, ద లాస్ట్ వన్ 2500 స్టూడెంట్స్, మీరు సగమే ఉన్నారు, 1200 అంతే ఉన్నారు. నేను కలిపితే 2500 బయట సెవెన్జీ ఒక్కటి చెప్తాను నాన్న. మై డియర్ స్టూడెంట్స్, ఇఫ్ అండ్ టు కీప్ అవర్ ప్రామిస్, ఇఫ్ అండ్ టు కల్టివేట్ గుడ్ మేనర్స్, ఇఫ్ అండ్ రైట్ యువర్ మిస్టేక్, ఇఫ్ అండ్ రీడ్ గుడ్ బుక్స్, ఇఫ్ అండ్ కిల్ యువర్ ప్రైడ్, ఇఫ్ అండ్ డ్రెస్ ద ఫుడ్స్ ఆఫ్ అదర్స్, ఇఫ్ అండ్ సో స్వీట్స్ ఆఫ్ లవ్, ఇఫ్ అండ్ లవ్ యువర్ పేరెంట్స్, ఇఫ్ అండ్ రెస్పెక్ట్ ది టీచర్, ఇఫ్ వాంట్ టు డై ఫర్ కంట్రీ నాట్ ఫర్ యువర్ లవర్. ప్రియమైన విద్యార్థులారా, మీరు నిలుపుకోవాలనుకుంటే ఇంటి దగ్గర అమ్మ నాన్నకి ఇచ్చిన మాటల్లో పెట్టుకోండి. మీరు కనుక నేర్చుకోవాలనుకుంటే మీ సార్లు చెప్పిన పాఠాలు నేర్చుకోండి. మీరు కనుక చంపాలనుకుంటే మీ పొగరును, మీ పువ్వును చంపుకోండి. మీరు కనుక రాయాలనుకుంటే మీ తప్పులను కరెక్ట్ చేసుకోండి. మీరు కనుక చదవాలంటే మంచి మోటివేషన్, పర్సనల్ డెవలప్మెంట్ బుక్స్ చదువుకోండి. మీరు కనుక డ్రెస్ చేయాలనుకుంటే హాస్పిటల్లో ఉండే డ్రెస్ ఆ రూమ్లో డ్రెస్ చేయండి. మీరు కనుక నాటాలనుకుంటే ప్రేమ అనే విత్తనాలు నాటండి. మీరు కనుక ప్రేమించాలనుకుంటే కానీ పెంచే తల్లిదండ్రులు ప్రేమించండి. మీరు కనుక గౌరవించాలనుకుంటే మీరు కూర్చొని ఉంటే నిలబడి పాఠాలు చెప్పినా మీ లక్ష్యాలను గమనించండి. మీరు కనుక చావాలనుకుంటే దేశం కోసం చావడం, కానీ లవర్ కోసం లవర్ తీసుకునే టవర్కి దూకు సాగుతారని చెప్పేసి దూకట అంటారు. మన పోలీసులు పోయి దూకుతాడు, దూకుతాడు. కాబట్టి ఈ మొత్తం స్పీచ్ అయిపోయిన తర్వాత ఒక విద్యార్థి మాత్రం యూనివర్సిటీ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాడు. 2 గంటల 30 నిమిషాలు క్లాస్ జరిగింది. వాడు వచ్చేటప్పటికి స్పీచ్ అయిపోయింది. వాడు వచ్చాడు. అంతా డయాస్టిక్ వైస్ ఛాన్సలర్ రిజిస్టా, నేను ఈ మధ్యలో దిగిపోతుంటే పేదలు చల్లారాయి స్టార్ట్ అయిపోయినాడు. బస్ స్టాండ్ పోయాడే. వాడు వచ్చేసి అడిగాడు, నరసింహారెడ్డి సార్ ఏం చెప్పినాడు రా అని. మమ్మల్ని గమనించకుండా విన్నవాడని చెప్ప ఏం చెప్పినాడు రా నా కొడుకు.
ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా బొమ్మలు చూపిస్తే నా కొడుకు పట్ల పగిలి సూక్తులు చూపించినాడు అన్నారు అన్నమాట. మరి నా కొడుకు నేను పొగిడాడా తీసుకున్నాడా? ఎందుకంటే స్పీచ్ బాగా చెప్పినా తింటారు, చెప్పకపోయినా తింటారు అంతే. బాగా చెప్తే ఏం చెప్పారా నా కొడుకు అంటారు, చెప్పకపోతే ఏం చెప్పారా నా కొడుకు అని అంటారు. కాబట్టి అవి ఆశీర్వాదాలే. కాబట్టి ఫ్రెండ్స్, లాస్ట్ వన్ అంటే ఫ్రెండ్స్, ఎప్పుడు ఒప్పుకో వద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకో వద్దురా ఓరేమి, విశ్రమించవద్దు యక్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా. నింగి ఎంత గొప్పదైన ఎగురుతున్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువ అవునురా. చంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చాప పిల్ల మొక్క ముందు చిన్నదవునురా. పశ్చిమాన పొంచి ఉండి గని నీళ్ళు ఒక్కనాడు కదా పడిన కలిగి ఉన్న సాగరాల ఎదుగులు చూడుకుంట తేలుతుందిరా. విశాఖ కుటోదయండి ఎవడ అల్లముతున్న మూల మందుతున్న జీవితాన అది గడుగున రచించి నిలిచిపోతే నిమిషమైన నీతి కాదురా. బ్రతుకు నిత్య ఘర్షణ, దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, డిఫెక్ట్ ఉంది, మాస్టర్ మైండ్స్ ఉన్నది. ఇంతకనే సైన్యమే కదా. ఆశని కష్టమౌను, దాసని క్షస్త్రమౌను, ఆశయము సారదవునురా. నిరంతర ప్రయత్నమన్నదా నిరాశపుత్తురా. వాయు వంటి వందోలకు చావు కూడా నెక్కలేక చూపని గెలుపు చాటురా. త్రిక్రమ పరాక్రమించరా. పిడుగులంటి పిడికిలెత్తి ఉరుమూల్య ముక్కరిస్తూ దిక్కులన్నీ పిప్పెట్టిల్లరా. జలుదులన్నీ ఆకులేని జ్వాలలు జ్వలించరా, ప్రజ్వలించరా, చలించరా, సంచలించరా. లాస్ట్ వన్ ఒక మెసేజ్. స్త్రీ అనే ఒక అక్షరం కోసం, ప్రేమ అనే 2 అక్షరాలు నమ్ముకొని, చదువు అనే 3 అక్షరాలను పాడు చేసుకొని, జీవితము అనే 4 అక్షరాలు నాశనం చేసుకొని, తల్లిదండ్రులు అనే 5 అక్షరాలను దయచేసి దూరం కావద్దు. 7 lute, 1 smile. 7 lute, 1 smile. 7 smiles, 1 meal. 7 meals, 1 proposal. 7 proposals, 1 love. 1 love, 7,777 problems. So many boys and girls look only books, not side looks. బుక్స్ చూడాలి కానీ సైడ్ లుక్స్ చేయవద్దు. ఒకవేళ ఫ్రెండ్స్ మీరు కనుక ప్రేమించాలనుకుంటే పక్క రాష్ట్రం అమ్మాయిని ప్రేమించండి. గుజరాత్ అమ్మాయిని కానీ, తమిళనాడు అమ్మాయిని కానీ, కరాటే అమ్మాయిని ప్రేమించండి. ఎందుకంటే ప్రేమలు ఫెయిల్ అయినా కొత్త భాష నేర్చుకోవడం పాస్ అవుతారా. ప్రేమ గొప్పది. ఎందుకంటే ఫ్రెండ్స్, కాలం చాలా అమూల్యమైంది. ఇప్పటికీ అనుకున్న కరెక్ట్గా మాట తప్పం మడమ తిప్పం అన్నానే పూర్తికి పిలుస్తారు కదా, చేస్తున్నాం. కాలం చాలా అమూల్యమైంది. ప్రేమ సుల్లు కబుర్లతో, జొల్లు కబుర్లతో, కొత్త సెల్లు కబుర్లతో కాలాన్ని వ్యక్తం చేసుకోకూడదు. కాలాన్ని గోడకు వేలాడదీస్తే అది ఖ్యాలంగా ఉపయోగించుకుంటే మీరు ఒక్కొక్కరగా లక్ష్యంగా ఉపయోగించుకోవాలి. ఫ్రెండ్స్, లాస్ట్ ఫ్రెండ్, నాకు జన్మనిచ్చిన దేవతలకు, దేహమిచ్చిన నా తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకు, విద్యాబుద్ధులు చెప్పిన గురువులకు, 40 సంవత్సరాలు జీతమిచ్చిన గవర్నమెంట్కి, ప్రస్తుతం ఆలస్యంగానైనా పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వానికి, ఈ నరసింహారెడ్డి అనే సంవత్సరాన్ని కొనసాగాలి. నరసింహారెడ్డి గారి గురించి చాలా మంది కొత్తగా చెప్పలేదు, కానీ ఇప్పుడు మీకు చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జస్ట్ సర్కాల కంటే ముందు జస్ట్ ఇందాక బాలతో గారు వచ్చినప్పుడు మన బ్రదర్ సతీష్ గారు కంటిన్యూ చేస్తూ జస్ట్ ఒక 5 minutes తన ప్రసంగాన్ని కంటిన్యూ చేస్తారు.